పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మేమందరము మీ సన్నిధిలో చేరి నీ మాటలు వినటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పరలోకమందుండి భూమి మీద ఉన్న మనుషులందరి జీవితాలను పరిశీలిస్తున్నవాడవు, మమ్మలను నడిపిస్తున్నవాడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇంతవరకు ఈ కూడికలో ప్రారంభము నుండి మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరలా తిరిగి నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించండి. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ మేలు కలిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యూదా రాజులను గురించి మేము మాట్లాడుకుంటూ ఉండగా ఏది మేము చేయాలో, ఏది చేయకూడదో, ఎలా మేము బ్రతకాలో, ఏ రీతిగా మేము బ్రతకకూడదు అనేటువంటి సంగతులు మీరు తేటగా మాకు బోధిస్తున్నప్పుడు మేము వాక్యాన్ని అంగీకరించి వాక్యానికే లోబడి మీ యందు భయభక్తులు కలిగిన వారిగా బ్రతుకున్నట్లు మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యము చేత సిద్ధపరచమని, నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనము ప్రభు సన్నిధానములో కూడుకొని ప్రభువుని ఆరాధించుటకు, ప్రభువుని స్తుతించుటకు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మనము గత కొన్ని దినాలుగా బైబిల్ గ్రంథములో నుండి యోధా రాజుల చరిత్రను గూర్చి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనము హిజ్కియా అనేటువంటి రాజును గురించి గత వారములో మనము ముగించుకున్నాం. హిజ్కియా మరణించిన తర్వాత హిజ్కియా కుమారుడైన మనష్షే రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. మరి అతని జీవితం ఎలాగుందో, అతడు ఎలా దేవుని ప్రజలను పరిపాలించాడో దేవుని వాక్యములో నుండి మనము చూద్దాం. రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయము వాక్యములో నుండి మొదటి నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుకుంటున్నాం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్టు హేయక్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. చాలండి ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి మనష్షే. ఎవరు ఈ మనష్షే అనంటే హిజ్కియా యొక్క కుమారుడు.
ఇతడు 12 సంవత్సరాల వయసులో రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. యూదా రాజ్యాన్ని పరిపాలించటానికి తన తండ్రి హిజ్కియా చనిపోయిన తర్వాత అతనికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడు యూదా రాజ్యాన్ని పరిపాలించటానికి సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కినటువంటి మనష్షే జీవితం తన తండ్రిలాగా లేదు. తన తండ్రి వలె బ్రతకలేదు. తన తండ్రి భక్తి కలిగిన వాడిగా బ్రతికాడు. తన తండ్రి దేవుని యందు విశ్వాసముతో బ్రతికాడు. తన తండ్రి హిజ్కియా దేవునిని వెంబడించుటలో వెనుక తీయకుండా బ్రతికాడు. తన తండ్రి హిజ్కియా దేవుని ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చాడు. అందుచేత దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు వెళ్ళిన చోటనెల్లా అతనికి జయము కలిగిస్తూ వచ్చాడు. ఎన్నో రీతులుగా తన కళ్ళ ముందు తన తండ్రి దేవుని కొరకు బ్రతుకుతున్న విధానము చూస్తూనే ఉన్నాడు చిన్న వయసులో. అంత మాత్రమే కాదు, నిజంగా అతని యొక్క వయసును బట్టి మనము చూస్తే హిజ్కియా యొక్క మరణము తర్వాత పుట్టాడేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అతని వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఇప్పుడు హిజ్కియా యొక్క జీవితంలో మరణకరమైన రోగం వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆయుష్ ఎంత? అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు. అంటే 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడంటే హిజ్కియా మరణ దశలో నుండి బాగుపడిన తర్వాత ఇతడు పుట్టుండాలి. అంతే కదా, 12 సంవత్సరాల వయసు అంటే. మరి నిజంగా ఇటువంటి విధానములో పుట్టినటువంటి మనష్షేకు తన తండ్రి యొక్క బుద్ధులు కానీ, తన తండ్రి భక్తి కానీ, తన తండ్రి యొక్క విధానం కానీ అబ్బలేదు. కానీ ఇతను యొక్క స్థితిని మనము చూస్తే ప్రియులారా ఎంత ఘోరంగా వెళ్ళిపోయాడంటే ఇశ్రాయేలు రాజులు చేసినట్టుగా తప్పు చేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజులు జరిగించినట్లుగా చెడుతనమును జరిగిస్తున్నట్లుగా వాక్యములు మనము చూస్తున్నాం. ఏ తండ్రి దేవుని మందిరాన్ని నిలబెట్టాడో, ఏ తండ్రి దేవుని ప్రజలను దేవుని కొరకు బ్రతకమని వారందరినీ ప్రభు యొద్దకు సమకూర్చాడో, ఏ తండ్రి లోక సంబంధమైన దేవతల బలిపీఠములను పడగొట్టి దేవుని ఆరాధన జరిగించాడో, ఆ తండ్రి యొక్క బాటలో కుమారుడైన మనష్షే నడవలేదు. హిజ్కియా దేవతల బలిపీఠములను పడగొడితే పడగొట్టిన బలిపీఠాలను మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇతడు కట్టిస్తున్నట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. ఇంకా మనము ఆలోచన చేస్తే ప్రియులారా, ఇతడు ఇశ్రాయేలీలు చేసిన చెడుతనము కంటే, అంతకుముందు యూదారాజులు చేసిన చెడుతనము కంటే చెడుతనము చేయుటలో మరొక అడుగు ముందుకేశాడు. మంచి చేయటంలో అడుగులు వేయలా, చెడుతనము చేయుటలో ఇతడు అడుగులు ముందుకు వేసి ఏం చేశాడో చూడండి. ఒక్కసారి 5వ వచనం నుండి చదువుకుందాం. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్కమును శకునములను వాడుక చేసి యక్షిని గాండ్రతోనూ సోదె గాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహు చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. చూడండి, ఇతడు ఎవరితో స్నేహము చేస్తున్నాడండి? మనష్షే రాజు ఎవరితో స్నేహము చేస్తున్నాడు? వాక్యములో మనము చూస్తున్నామండి. అక్కడ జ్యోతిష్కులతోనూ శకునములను వాడుక చేసి యక్షిని గాండ్రతోనూ సోదె గాండ్రతోనూ సాంగత్యము చేస్తున్నాడు. అంటే ఇతని స్నేహము ఎవరితో జరుగుతుంది, ఇతని సాంగత్యము ఎవరితో జరుగుతుంది అని మనం ఆలోచిస్తే జ్యోతిష్కులతో జరుగుతుంది,
శకునములు చూచే వారితో సాంగత్యము జరుగుతుంది, యక్షిణి గాండ్రతో సాంగత్యము జరుగుతుంది, సోదె గాండ్రతో సాంగత్యం చేస్తున్నాడు. పేరుకెవరు? యూదులకు రాజు. యూదులు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలకు దేవుని యొక్క సన్నిధానములో దేవుని రాజుగా బ్రతకవలసిన మనషే జీవితములో ప్రియులారా అన్ని దేవునికి విరోధమైన కార్యాలే జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటిస్తున్నాడట. అంటే ఏ విధమైన స్థితికి వెళ్ళిపోయాడో మనష్య ఆలోచించండి. అసలు మనష్య అనే మాటకే అర్థం ఏంటో తెలుసా? మనష్య అనే మాటకు అర్థము మరిచిపోవునట్లు చేయువాడు, మరిచిపోయేటట్లుగా చేయువాడు అని అర్థం మనష్యే అనే మాటకు. అంటే ఎవరిని మర్చిపోయేటట్లు చేస్తున్నాడు ఇతడు? దేవుణ్ణి మర్చిపోయేటట్లుగా చేస్తున్నాడు, తాను మరిచిపోతున్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారిని కూడా దేవుని యొద్దకు రాకుండా వాడు ప్రియులారా ఆ యొక్క రాజు దేవుని యొక్క మార్గములను విడిచిపెట్టి జీవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఇక దేవునితో సంబంధము లేని వాడిగా బ్రతుకుతున్నాడు. దేవుని మందిరాన్ని ఎంతో కష్టపడి తన తండ్రి బాగు చేయించి దేవుని మందిరములో ఆరాధన జరగాలనుకుంటే దేవుని మందిరాన్ని ఇతడు ఎలా చేస్తున్నాడంటే, అసలు దేవుని మందిరములోని ఆకాశ సమూహములకు ఏం కట్టించాడు? బలిపీఠములను. ఆకాశ సమూహములకు బలిపీఠాలు. ఆకాశ సమూహాలంటే ఆకాశంలో ఏం కనబడుతున్నాయి మనకు? ఏవండి, ఏ సమూహం కనబడుతుంది మనకు? సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, ఆకాశ నక్షత్రాలు కనబడుతున్నాయి. వీటికి బలిపీఠాలు కట్టాడట, వీటికి బలిపీఠాలు కట్టాడు. ఆకాశములో కనబడుతున్నటువంటి సమూహాలకు బలిపీఠాలు కట్టి వీటిని ఆరాధిస్తున్నాడు. అంటే సృష్టికర్తను మరిచిపోయాడు, సృష్టిని ఆరాధిస్తున్నాడు. చేసిన వాడిని మర్చిపోయాడు, దేవుడు చేసిన వాటిని ఆరాధిస్తున్నాడు. వాటికి బలిపీఠాలు కడుతున్నవాడిగా మనష్యను మనము చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదండి, ఇతడు దేవుని యొక్క నామానికి ఎంత అవమానకరమైనటువంటి పనులు చేస్తున్నాడు అనంటే, ఒక్కసారి 7వ వచనము నుండి చదవండి. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదనని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. ఏ మందిరాన్ని దేవుడు కోరుకున్నాడో, ఏ యెరూషలేమును దేవుడు కోరుకున్నాడో, ఏ యెరూషలేములో ప్రియులారా దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడో, ఇప్పుడు అదే మందిరములో, అదే స్థానములో, అదే ప్రాంతములో ఇతడు ఎవరికి ప్రియులారా బలిపీఠాలు కట్టిస్తున్నాడు? ఎవరిని ప్రియులారా ఉంచుతున్నాడు? అషేరా దేవతను ఉంచుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంటే జీవము కలిగిన దేవుణ్ణి మరిచిపోయాడు. అన్యుల దేవతలన్నిటినీ తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు? దేవుని మందిర స్థానములో పెడుతున్న వాడిగా దేవుని వాక్యములో చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులలో దేవుడు తన ప్రవక్తలను పంపించాడు ఈయన దగ్గరకు. మారతాడు, గద్దించి చూద్దాం, జీవితంలో ఏమైనా మార్పు వస్తుందేమోనని అనేక మంది ప్రవక్తలను, దీర్ఘదర్శకులను ఈయన మధ్యకు పంపించాడు. ఆ పంపించబడిన వారిలో యెషయా గారు కూడా ఒకడండి. యెషయా ప్రవక్త కూడా ఒకడు. గ్రహించండి. ఇప్పుడు వారు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు చెప్పి అతన్ని ఎలాగైనా ఆ పరిస్థితి నుంచి విడిపించాలి, అతన్ని బాగు చేయాలి, అతన్ని ఏ విధమునైనా ఆ యొక్క పరిస్థితిలో నుంచి బయటకు తీసుకురావాలి, శిక్షించకూడదు అనుకున్న దేవుడు గద్దించి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. ప్రవక్తలను పంపించాడు. అందులో యెషయా ప్రవక్త అంటే మామూలు ప్రవక్త అండి. ఆయన చాలా ప్రియులారా పట్టున్న ప్రవక్త, చాలా పవర్ఫుల్ కలిగినటువంటి ప్రవక్త. అటువంటి ప్రవక్త ప్రియులారా, అటువంటి ప్రవక్తలు ఆయన దగ్గరకు వచ్చి దేవుని సంగతులు బోధిస్తూ ఉంటే, ఆ బోధిస్తున్నటువంటి
దేవుని యొక్క ప్రవక్తల మాటలు వినలేదండి. చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుని వాక్య భాగములో 8వ వచనం నుండి చదవండి. మరియు ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదముల నుండి ఇక తొలగిపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమునకు మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. మీరు దినవృత్తాంతముల 2వ గ్రంథములోనికి రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం దేవుని వాక్యములో నుండి 33వ అధ్యాయము. ప్రియులారా, 33వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా, అక్కడ వ్రాయబడినటువంటి 6వ వచనము నుండి చదవండి. అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిచాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఏవండి, చూడండి, అంటే దేవునికి అన్ని కోపము పుట్టించే పనులే చేస్తున్నాడు మనష్షే. కోపము పుట్టించేటువంటి పనులను జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రవక్తలు వచ్చి ప్రియులారా అతనికి ప్రకటిస్తే వారి మాట వినక మించిన పాపము చేస్తున్నాడు. చూడండి, దేవుని మాట వినకపోగా ఇంకా మించినటువంటి పాపము జరిగిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఏవండి, అంటే తండ్రి ఎంత మంచివాడో ఇదిగో అతని కుమారుడుగా పుట్టినటువంటి మనష్షే ప్రియులారా అంత భయంకరమైనటువంటి పరిస్థితి కలిగిన వాడు. ఇప్పుడు మళ్ళీ రాజుల గ్రంథములోనికి రండి. రాజుల గ్రంథము 21వ అధ్యాయము దేవుని వాక్యములు అతడు చేసిన మరొక తప్పేంటో చూద్దాం. 16వ వచనం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా. ఎవరి రక్తాన్ని చిందించాడు? ఎవరు ఈ నిరపరాధులు అనుకుంటున్నారు? ఆయనకు సరిచేసుకోమని చెప్పటానికి వచ్చిన ప్రవక్తలు. మనకు బైబిల్ గ్రంథములో ప్రియులారా ఆ విషయాలు రాయబడలేదు, కానీ యూదా చరిత్రలో మాత్రం ఆ సంగతులు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. నిరపరాధుల రక్తమును ఒలికించాడు. ఎక్కడ నుండి? యెరూషలేము ఈ కొన నుండి యెరూషలేము ఆ కొన వరకు ఎవరి రక్తాన్ని చిందించాడు? నిరపరాధుల రక్తం. అతన్ని బాగు చెయ్యాలని వచ్చిన వారి రక్తం, అతనికి వాక్యము చెప్పి సరి చెయ్యాలనుకున్న వారి రక్తాన్ని ఏం చేశాడు చెప్పండి? ఒలికించాడు. ఘోరమైనటువంటి పనులు చేసినట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్తే యెషయా అని చెప్పాను కదా నేను. ఇది బైబిల్ గ్రంథములో లేదు, కానీ ఇది అక్కడ వ్రాయబడినట్లుగా యూదా చరిత్రలో వ్రాయబడినటువంటి సంఘటన. ఒకానొక సందర్భములో ప్రవక్త అయినటువంటి యెషయా మనష్షే దగ్గరకు వచ్చి దిద్దుకోమని చెప్పాడు. ఎందుకంటే హిజ్కియా వరకు కూడా ప్రవక్తలుగా ఉన్నటువంటి వారిలో యెషయా ప్రవక్త ఒకడు కదా. ఏమండి, యెషయా ప్రవక్త ఏ కాలంలో ఉన్నవాడు? ఎవరి కాలంలో ఉన్నవాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి మళ్ళీ. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యెరూషలేమును గూర్చియు ఆమోను కుమారుడైన యెషయాకు కలిగిన, అంటే ఇప్పుడు ప్రియులారా యెషయా ఎప్పటి వరకు ఉన్నాడు చెప్పండి? హిజ్కియా కాలము వరకు కూడా ప్రవచిస్తూనే ఉన్నాడు కదా.
ప్రవచిస్తూనే ఉన్నాడు. మనష్షే కాలములో కూడా యెషయా ఉన్నాడు ప్రియులారా. మనష్షే కాలములో కూడా యెషయా ఉన్నాడు. అతడు ప్రవక్తగా అతడు ప్రవచించి దేవుని సంగతులు చెప్పినా కూడా విననటువంటి ఇతడు మనష్షే ఎంత క్రూరమైన పని చేశాడో తెలుసా? యెషయాను చంపాలి అనేటువంటి ఉద్దేశము కలిగిన వాడై ఉండగా యెషయా అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోయి ఒక చెట్టు త్వరలో ఉంటాడు ప్రియులారా. ఒక చెట్టు త్వరలో ఉంటాడు. ఒక చెట్టు త్వరలో ఉన్నటువంటి యెషయా ప్రవక్త ఫలానా స్థలములో ఉన్నాడు, ఫలానా స్థలములో అతడు దాక్కున్నాడని చెప్పి తన సేవకులను పంపి ఆ చెట్టును ముక్కలు ముక్కలుగా రంపముతో కోసి ప్రియులారా యెషయా ప్రవక్తను చంపినవాడు ఇదిగో ఈ మనష్షే అండి. మీకు హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసుల వీరులను గురించి మాట్లాడుతూ వారు రంపములతో కోయబడ్డారు అనే మాటలు కనబడతాయి. ఒకసారి చదవండి ఆ మాటలు కూడా. లేఖనాలలో మనము చూస్తే ప్రియులారా యెషయా గ్రంథము రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి అనే మాట మనము చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇప్పుడు మనష్షే ఎవరిని చంపాడో తెలుసండి? దేవుని కొరకు బ్రతుకుతున్న యెషయా ప్రవక్తను రంపములతో కోసిన వాడండి. రంపములతో కోసినటువంటి వాడు మనష్షే. అందుకే నిరపరాధుల యొక్క రక్తము చిందించాడు, ఒలికించిన వాడిగా ఈ కొన నుండి యెరూషలేము, ఈ కొన నుండి యెరూషలేము ఆ కొన వరకు ఎవరి రక్తాన్ని చిందించాడు? నిరపరాధుల రక్తాన్ని, ప్రవక్తల రక్తాన్ని, తన్ను సరిచేయటానికి వచ్చినటువంటి వారి రక్తాన్ని ఒలికించినటువంటి వాడు. ప్రియులారా, నిరపరాధుల రక్తము చిందిస్తే ఆ రక్తానికి ప్రతిఫలము తప్పకుండా ఏం చేయాలి? పొందాలి. నిరపరాధుల రక్తాన్ని చిందిస్తే ఆ రక్తాన్ని తప్పకుండా ప్రియుల రక్తము యొక్క ప్రతిఫలాన్ని, ప్రతిదండన మనము అనుభవించాలి. ప్రవక్త అయిన యెషయా లాంటి వారిని చంపేశాడు ఈ మనష్షే. అంటే ఎంత క్రూరుడో మీరు అర్థం చేసుకోండి. దేవుని మాట వినకపోగా ప్రజలను పాపములోనికి దింపి నిరపరాధుల రక్తాన్ని ఏం చేశాడు? ఇతడు చిందించాడు. అప్పుడు దేవుని కోపము రగులుకుంది. సరిచేసుకుంటావు, నీవు బాగుపడతావు, జాగ్రత్త పడతావు అనుకొని నా ప్రవక్తలను పంపించాను నీ దగ్గరికి. నా ప్రవక్తలు వచ్చి నీకు దేవుని మాటలు చెప్పారు. కానీ నువ్వేం చేయలేదు? ఆ మాటలు వినలేదు, లెక్క చేయలేదు కదా అని. అప్పుడు దేవుడు ఈ యొక్క మనష్షేను నాశనము చేయటానికి రేపినటువంటి ప్రియుల రాజే అష్షూరు రాజు. అష్షూరు రాజును దేవుడు లేపాడు. వెళ్ళండి, మనష్షే అనేవాడు నా మాట వినటం లేదు, వాడు నా మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు, నా ప్రవక్తలను పంపిస్తే వాళ్ళ రక్తాన్ని ఏం చేశాడు? చిందించేశాడు, ఒలికిచ్చాడు. వాడు బహు చెడుతనము జరిగించాడు. ఇంతకు ముందున్న వారందరికంటే కూడా ఎక్కువ చెడుతనము జరిగించాడు. వెళ్ళండి, వాడిని ముగుదోళానికి సంకెళ్ళు వేసి లాక్కొచ్చేయండి అని అష్షూరు రాజును పంపించాడు ప్రియులారా. అప్పుడు అష్షూరు రాజు ఈ యొక్క యూదా రాజ్యం మీదకి దండెత్తి వస్తాడు. అష్షూరు రాజు యూదా రాజ్యం మీదకి దండెత్తి వస్తాడు. అష్షూరీయులు ప్రజలను ఎలా తీసుకెళ్తారో తెలుసండి? ఎలా ఈడ్చుకెళ్తారో తెలుసా? ముక్కుకు ప్రియులార ఒక రింగు పెడతారండి. ముక్కుకు ఒక రింగు ప్రియులార పెడతారు. ముక్కుదోళానికి ఒక రింగు తొడుగుతారు. ఆ రింగుకు గొలుసులు కడతారు. కాళ్లకు చేతులకు బేడీలు వేసి దానికి గొలుసులు కడతారు. ఆ ముక్కుకు వేయబడినటువంటి గొలుసు, కాళ్ళు చేతులకు వేయబడినటువంటి గొలుసులు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతారు. అది అష్షూరీయుల యొక్క విధానం. ఎంత భయంకరంగా ఉంటుందండి. ఏవండి, ఆడవాళ్ళు చెవులు ముక్కులు కుట్టించుకుంటుంటారు కదా. ఆ కుట్టించుకునేటప్పుడు ఇటువరకంటే కుట్టేవాళ్ళు, ఇప్పుడు అన్నీ ఏమొచ్చినాయి ప్రియులారా? వచ్చేసినాయి కదా. ఏంటి ప్రియులారా, ఇప్పుడు అది ఆ చెవు దగ్గర ముక్కు దగ్గర పెట్టేట నొక్కగానే ఏమైపోద్ది? అక్కడ బెజ్జం పడిపోద్ది. దానికే తట్టుకోలేరు కదా. దానికే చాలా బాధ.
ఇప్పుడు ఈ ముక్కుల్లో ప్రియులారా రింగు వేసి, ముక్కులో లోపలికి రింగు వేసి, ఆ రింగుకు గొలుసులు కట్టి, కాళ్లకు చేతులకు రింగులు కట్టి ఇలా అలా ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా మనష్షేను అష్షూరు రాజు వచ్చి తీసుకొని వెళ్ళి చెరసాలలో బంధించేశాడు తన రాజ్యములో. యూదా రాజ్యములో ఉన్న ప్రియులారా ఒక రాజుగా ఎంతో సుఖంగా, ఎంతో ఆనందంగా బ్రతకవలసినటువంటి వాడు చేసిన పాపాన్ని బట్టి, చేసిన దోషాన్ని బట్టి, దేవుని దాసుల మీద తిరుగుబాటు చేసి వాళ్ళని చంపిన దాన్ని బట్టి ఇదిగో ఎంత శిక్ష అనుభవిస్తున్నాడో గమనించండి. అష్షూరు రాజు తీసుకొని వెళ్ళి ప్రియులారా అతడు బందీగా అతన్ని ఉంచినప్పుడు అప్పుడు ఆలోచించటం ప్రారంభించాడు మనష్షే. ఏంటి, ఒక రాజుగా ఒక సింహాసనం మీద కూర్చొని ప్రజలను ఏలవలసినటువంటి నేను ఎందుకు ఈ స్థితి నాకు పట్టింది, ఎందుకు నాకు ఈ గతి పట్టింది అని ఆలోచించి అప్పుడండి తన హృదయములో అనుకుంటాడు, నేను దేవుని మాట వినకపోవటాన్ని బట్టి కదా, నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించటాన్ని బట్టే కదా, నేను చెడుతనాన్ని చెయ్యటాన్ని బట్టే కదా నాకు ఈ గతి పట్టిందని అప్పుడు అతడు ప్రియులారా అష్షూరు దేశములో ఉండి ఏడ్చి దేవునికి ప్రార్థన చేస్తాడు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథములోనికి రండి. రాజుల గ్రంథంలో లేదు ఆ సంఘటన. ప్రియులారా దినవృత్తాంతముల 2వ గ్రంథములో 33వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి మనము చూస్తే 10వ వచనము నుండి చదువుకుందాం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడయున్నాడని మనష్షే తెలుసుకొనెను. రౌడీగా ప్రవర్తించిన వాడు, క్రూరుడుగా ప్రవర్తించినటువంటి వాడు ఎప్పుడైతే ముగుదోళానికి గొలుసులు వేశారో, లాక్కుని వెళ్ళారో, తీసుకెళ్లి బబులోను దేశంలో పెట్టారో అప్పుడు ఇతనికి లైట్ వెలిగింది. అప్పుడు ఇతనికి మారు మనసు కలిగింది. అయ్యో, ఇంత ఘోరంగా నేను ఎందుకు ఈ స్థితికి తీసుకురాబడ్డాను, గొలుసులతో లాక్కొచ్చేశారు, నన్ను ఈడ్చుకుంటూ తీసుకొచ్చారు, అవమానకరంగా తీసుకొచ్చారు, నేనేంటి, నా స్థాయి ఏంటి, ఒక రాజుగా కూర్చొని పరిపాలించవలసిన నన్ను ఇంత ఘోరంగా తీసుకొచ్చారు, ఎందుకు ఇది జరిగింది ఆలోచించాడు. నా తండ్రి అయిన హిజ్కియా దేవుడిని విడిచిపెట్టడం వల్లనే కదా నాకు ఈ గతి, ఆయన మాటలు వినకపోవటం వల్లనే కదా నాకు ఈ గతి, నా యొద్దకు వచ్చి మార్పు చెందటానికి దేవుడు నన్ను గద్దించటానికి తన ప్రవక్తలను పంపిస్తే ఆ ప్రవక్తలను చంపేసినందుకే కదా నాకు ఈ గతి పట్టింది. తప్పు తెలుసుకున్నాడు, దేవుని దగ్గర మొరలిడుతున్నాడయ్యా, నేను చేసింది తప్పే, నీ మాట వినలేదయ్యా, నీ యొక్క సేవకుల మాట వినలేదయ్యా, నీ సేవకులను చంపిన క్రూరుణ్ణయ్యా, నేను దుర్మార్గుణ్ణయ్యా, నీ మందిరాన్ని పాడు చేసిన వాడని, బలిపీఠాలు కట్టి నీ మందిరానికి నేను అవమానకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వాడను అని దేవునికి మొరలిడాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చాడు. ఎక్కడ? బబులోనులో చెరలో ఉండి గొలుసులతో కట్టబడిన వాడిగా ఉన్నప్పుడు. ప్రియులారా, అసలు అంత కర్మ ఎందుకు? ముందుగా సేవకులు వచ్చినప్పుడే తన జీవితాన్ని బాగు చేసుకుంటే అసలు ఆ పరిస్థితి వచ్చేదా? అంతేనండి, కొంతమంది అంతే. కొంతమంది క్షేమకాలములు మాట్లాడుతుంటే దేవుని మాట వినరు, మంచిగా ఉన్నప్పుడు మార్పు చెందండి, జీవితాన్ని మార్చుకోండి అంటే వినరు. వాళ్ళకి ఏదో ఒక దెబ్బ రావాలి, ఏదో ఒక శిక్ష పడాలి వాళ్ళకి, అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు. మామూలుగా చెబితే వినరండి, మామూలుగా చెబితే లోబడరండి వాక్యానికి. వాళ్ళకి ఏదో ఒక శిక్ష పెడితే కానీ అప్పుడు
వారు దేవుని వైపుకు తిరగరు. అదే జరిగింది. మనష్షే తిరిగి తన జీవితంలో తాను చేసిన తప్పులను దేవుని ఎదుట ఒప్పుకోవటం, దేవుని దగ్గర ఏడవటం, బ్రతిమలాడుకోవటం, అతడు ప్రార్థన చేయటం, దేవునికి విన్నపాలు చేయటం చాలా జరిగిపోతాయండి ఆ టైంలో. అక్కడ కేవలము యెహోవాకు మొరలిడెను అని మాత్రమే ఉంది, కానీ అతని జీవితాన్ని గురించి మనము చరిత్రలో చూస్తే అతడు ఎంతగానో ఏడ్చి కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థనలు చేసి దేవుని యుద్ధ నుంచి జవాబు పొందుకున్నాడు. అప్పుడు దేవుడి కనికరించి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు, ఎప్పటికైనా సరి చేసుకున్నావు, ఎప్పటికైనా నీ జీవితం ఏంటో నీకు అర్థమైంది, నేనేంటో కూడా నీకు అర్థమయ్యింది అని దేవుడు అతనిని బబులోను దేశములో నుండి విడిపించి మరల ఎక్కడికి తీసుకొచ్చేశాడు? యెరూషలేమునకు తీసుకొచ్చాడు. యెరూషలేమునకు రాగానే అతడు మాట్లాడిన మాట యెహోవా దేవుడై ఉన్నాడు. ఏవండి, ఇప్పటి వరకేమో అషేరా దేవతను తీసుకొచ్చుకున్నాడు, అన్యుల దేవతలను తీసుకొచ్చాడు, జ్యోతిష్కులను తీసుకొచ్చాడు, యక్షిణిగాండ్రను తీసుకొచ్చాడు, సోదెగాండ్రతో స్నేహము చేశాడు, శకునములు చూపించుకున్నాడు, వాళ్ళ జీవితాలన్నీ ముహూర్తాలు విచారించాడు, అన్నీ ప్రియులారా లోక సంబంధమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా దేవుడయ్యున్నాడని తెలుసుకొని ప్రజలను మళ్ళీ ప్రియులారా దేవుని వైపుకు తిప్పుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఏ బలిపీఠాలైతే కట్టాడో ఆ బలిపీఠాలు తీసివేసి మళ్ళీ దేవుని మందిరములో బలి అర్పించటం, దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ప్రార్థించటం, ప్రజలందరినీ దేవుని వైపుకు త్రిప్పివేయటం జరుగుతుంది. చూడండి 15వ వచనం. మరియు యెహోవా మందిరములో నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణమును బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును ఏం చేస్తున్నాడు? అంతకుముందు ఏం కట్టాడు? అన్య దేవతల బలిపీఠాలు కట్టాడు. ఇప్పుడు తన జీవితంలో దేవుడెవరో తెలుసుకున్న తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత, శిక్ష పడిన తర్వాత అతడు మార్పు చెంది అన్య దేవతలన్నిటిని ఏం చేశాడు చెప్పండి? లాగివేసి పారేసేశాడు. ఇప్పుడు మళ్ళీ యెహోవా బలిపీఠమును ఏం చేస్తున్నాడు? బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. యూదా ప్రజలారా, ఇప్పటి వరకు నేను చేసింది తప్పే. మా తండ్రి హిజ్కియా చేసిందే కరెక్టు. ఆయన దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని కలిగిన వాడిగా బ్రతికాడు. నిజంగా మరణ దశలో దేవుడు అతన్ని తప్పించినటువంటి ఆ విధానం చాలా గొప్పది. కాబట్టి నేను తప్పు చేశాను, మిమ్మల్ని కూడా తప్పుదారిలో నడిపించాను. కాబట్టి మీరు కూడా మళ్ళీ తిరిగి రండి, మనమందరము దేవుణ్ణి సేవించుదాం, మనందరము యెహోవా మందిరములోనికి వెళదాం, రండి కృతజ్ఞతార్పణలు ఆయనకు అర్పించుదామని యూదా జనులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని మందిరానికి రప్పిస్తున్నట్లుగా దైవ గ్రంథములో ప్రియులారా మనము చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగింది? 17వ వచనం. అయినను జనులు ఉన్నత స్థలముల యందును ఇంకను బలులు అర్పించుచు వచ్చిరి గాని అర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి అనే మాటలు వాక్యములో నుండి చూస్తున్నాం. ప్రియులారా, ఇప్పటి వరకు మనము చూసినటువంటి రాజులలో ఎక్కువ మంది మనకు ఎలా ఉన్నారంటే, ముందు మంచి వాళ్ళలాగా, ముందేమో ప్రియులారా చెడిపోయినటువంటి వాళ్ళుగా, ఆ మంచి వాళ్ళుగా కనపడ్డారు. తర్వాత వాళ్ళు చెడిపోయినటువంటి వారుగా మనం చూసాం. ముందు ప్రియులారా వాళ్ళ జీవితాలు మంచిగా కనపడ్డాయి, కానీ చివరి టయానికి వచ్చేసరికి ఎట్లా అయిపోయాయి? చెడిపోయాయి. కానీ ఇక్కడ మనిషి జీవితం చూడండి, ముందు చెడిపోయిన వాడిగా, ముందు పాడైపోయిన వాడిగా, ముందు దేవునికి వ్యతిరేకగా, క్రూరుడుగా, భయంకరమైన చెడుతనము జరిగించిన వాడిగా మనము చూస్తున్నాం. చివరికి వచ్చేసరికి అతని జీవితం ఏమైపోయింది చెప్పండి? మారు మనసు పొందాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, నిజమైన దేవుడెవరో తెలుసుకున్నాడు, నేను చేసినవన్నీ తప్పులే అని ఎరిగిన వాడిగా అతడు జీవించాడు. తాను మారి ప్రజలను కూడా ఎక్కడికి నడిపిస్తున్నాడు? దేవుని సన్నిధికి నడిపిస్తున్న వాడిగా,
దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఏమండి, అతని చేసిన కార్యాలను గుర్చేయండి చాలా గ్రంథాలలో వ్రాయబడ్డాయి. మనిషి చేసినటువంటివి దీర్ఘదర్శుల గ్రంథాల్లో వ్రాయబడ్డాయి, యోధా చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడ్డాయి, చాలా గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. కానీ అతడు చేసిన పనులు ఇక్కడ కొన్ని చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తే 18వ వచనం, మనషే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు దేవునికి పెట్టిన, ఏమండి, అతడు దేవునికి పెట్టిన మొరల అంటే ఎన్నోసార్లు దేవునికి ఏం చేశాడు? అతడు మొరలు పెట్టాడండి. మొరలు పెట్టిన గూర్చియు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చియు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి. దీర్ఘదర్శులు అంటే ఎవరు? ప్రవక్తలు కదా. ఈ ప్రవక్తలు ఏమైతే మనష్యేకు చెప్పారో ఇవన్నీ ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి అని చెబుతున్నాడు? ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చదవండి. అతడు చేసిన ప్రార్థనను గూర్చి, అంటే ప్రార్థన చేశాడా? ఏమండి, మొరలు పెట్టాడు మనషే, ప్రార్థన కూడా చేశాడు. ప్రార్థన గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చి, అంటే దేవుడు అతని మనవి విన్నాడో లేదో, విన్న తర్వాత దేవుడు ఏం చేశాడో వాటిని గూర్చియు, అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణపడక ముందు, అంటే అతడు మార్పు చెందక ముందు, అతడు దేవుని వైపుకు తిరగక ముందు చేసిన ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచట నిలుపటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నవి. చూడండి, ఏవండి, మనషే చేసిన ప్రార్థనల గూర్చి కానీ, మనషే చేసిన మనవలను గూర్చి కానీ, అతడు గుణపడక ముందు చేసిన కార్యాలన్నిటిని గూర్చి ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడి ఉన్నాయట. దీర్ఘదర్శుల గ్రంథములో ప్రియుల వ్రాయబడి ఉన్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. మనషే ఒకనాడు ప్రారంభములో క్రూరుడు, మనషే రక్తము చిందించినవాడు, మనషే పాపము చేసినవాడు, మనషే చెడుతనము జరిగించినవాడు, మనషే జీవితములో చెయ్యని తప్పు అంటే ఏమైనా ఉందా? మనషే చెయ్యని పొరపాటులు అంటే ఏమైనా ఉన్నాయా? రాజుగా అతడు సింహాసనం మీదకి ఎక్కాడే గాని ఎక్కిన దగ్గర నుండి అతడు చెడుతనమే జరిగించాడు. ఎంతవరకు చెడుతనము జరిగించాడంటే జ్యోతిష్కులను పిలిపించాడు, శకునగాండ్రను పిలిపించాడు, యక్షినిగాండ్రను పిలిపించాడు, సోదెగాండ్రను పిలిపించాడు, మంత్రజ్ఞులు పిలిపించాడు, ముహూర్తాలు విచారించేవాడు. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ముహూర్తం, ప్రియులారా ఒక పెళ్లి చేయాలంటే ముహూర్తం, ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ముహూర్తం. ఈ రోజున ప్రియులారా మనలో కూడా చాలా మంది ముహూర్తాలు నిర్ణయించుకుంటారు కదా. అలా ముహూర్తాలు నిర్ణయించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడిగా మనము చూస్తున్నాం. వారితో స్నేహము చేసిన వాడిగా మనము చూస్తున్నాం. ప్రవక్తలు వచ్చి చెప్పినా కూడా వారి మాటలు వినకుండా ఇష్టానుసారముగా జీవితాన్ని కొనసాగించిన వాడిగా చూస్తున్నాం. ప్రియులారా, దేవుని ప్రవక్తలను చంపి వారి రక్తాన్ని నేలను వలికించినటువంటి ఒక భయంకరమైన దుర్మార్గుడిగా చూస్తున్నాం మనషేని. కానీ మనషే జీవితములో ఒక రోజున దేవుడు ఏంటో అర్థమైంది, ఆయనకి దేవుని శక్తి ఏంటో అర్థమయ్యింది. అతని గొలుసులతో బబులోనుకు తీసుకుని వెళ్ళిన తర్వాత అర్థమైన అతడు నిజంగా ప్రియులారా దేవుణ్ణి మరిచిపోలేదు, కానీ ఇదిగో ఇప్పుడు మళ్ళీ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అసలు నాకు ఈ శిక్ష ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితులు నాకు ఎందుకు వచ్చాయి, నేను గొలుసులతో ఎందుకు ఇలా లాగబడ్డాను, ఎందుకు బబులోని దేశానికి నన్ను తీసుకొచ్చారు, ఎందుకు నన్ను ఖైదీగా ఇక్కడ ఉంచారు, ఈ పరిస్థితులను ఎందుకు వచ్చాయి, నేను రాజును కదా, రాజ్య సింహాసనం మీద కూర్చోవలసిన వాడిని కదా, ఆలోచించటం ప్రారంభించాడు. ప్రియులారా, ఎప్పుడైనా మన జీవితంలో ఆలోచించాలి. ఒక బాధ కలిగిందా ఆలోచించాలి, ఒక కష్టము కలిగిందా ఆలోచించాలి, ఒక శ్రమ మన మీదకి వచ్చిందా ఆలోచించాలి, ఒక శిక్ష మనం అనుభవిస్తున్నామా ఆలోచించాలి. ఎందుకు జరిగింది ఆలోచించుకోవాలండి. మనం ఏదో జరిగింది కదా అనుకోకండి. ఏది వచ్చినా ఎందుకు జరిగింది, ఇది నేను చేసిన పొరపాటును బట్టి జరిగిందా, లేక దేవుని మీద తిరుగుబాటు చేయటాన్ని బట్టి జరిగిందా, దేవుని యొక్క సన్నిధిలో నేను సరిగా జీవించకపోవటాన్ని బట్టి జరిగిందా,
ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత మనషేకు అర్థమయ్యింది, నేను తప్పు చేశాను, నేను చేసిన పొరపాటును బట్టి, నేను చేసిన దోషమును బట్టి, నేను చేసిన క్రియలను బట్టి నాకు ఈ శిక్ష పడింది. కాబట్టి విడిచిపెట్టాలి అనుకున్నాడు, ఆ తప్పులు ఒప్పుకోవాలనుకున్నాడు, దేవుని ఎదుట సరి చేసుకోవాలనుకున్నాడు. అక్కడ వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే మనషే తగ్గించుకొని అని ఉంటుంది చూడండి. అక్కడ ఏమండి వాక్యములు మనము చూస్తే 33వ అధ్యాయములో మనము చూస్తే 11వ వచనం చదవండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా ఏమైపోయాడు చెప్పండి, తగ్గించుకున్నాడు. ఇంతవరకు విర్రవీగిన వాడు, ఇంతవరకు అదిరిపడినవాడు, ఇంతవరకు నాకేంటి అని అనుకున్నవాడు, ఎప్పుడైతే తన మీదకు శిక్ష వచ్చిందో బహుగా తగ్గించుకున్నాడట. తగ్గించుకోవటం కాదు, తగ్గించుకోవటంలో కూడా ఎలా తగ్గించుకున్నాడు, బహుగా తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రియులారా, మన జీవితాలలో కూడా ఏదైనా శిక్ష, ఏదైనా శ్రమ, ఏదైనా మన జీవితాలలో దేవుని యొక్క కోపం మన మీదకు వచ్చినప్పుడు తగ్గించుకోవటం నేర్చుకోవాలండి. తగ్గించుకుని ఆయన పాదాల మీద పడిపోవాలి. ఎందుకో తెలుసండి, ఆయన కంటే ఇక మనకు దిక్కెవరు లేరండి. ఆయన పాదాల మీదే పడిపోవాలి. నేను పడను అని కూర్చుంటే మాత్రం ప్రమాదానికి వెళ్ళిపోతాం మనం. తగ్గించుకొని ప్రభు పాదాల మీద పడ్డాడు. దేవుడు అతన్ని విడిపించాడు. విడిపించిన తర్వాత అతడు మళ్ళీ దేవుని మందిరాన్ని బాగు చేసి దేవుని మందిరములో ఆరాధనలు జరిపాడు. ఆ తర్వాత అతడు ఆ విధముగా దేవుని పని జరిగిస్తూ తాను మరణించటం జరిగింది. ప్రియులారా, అతడు మరణించటం జరిగింది. అతడు మరణించినప్పుడు అతన్ని ఎక్కడ పాతి పెట్టారో 20వ వచనం చదవండి. మనషే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడెను. ఏవండి, ఇక్కడ కంటే రాజుల గ్రంథములో ఒక చక్కని మాట రాస్తారు చూడండి. అక్కడ రాజులు 2వ గ్రంథములో మనము చూస్తే అతని మరణం అతడు మరణించిన తర్వాత అతన్ని ఎక్కడ పాతి పెడతారో ఒకసారి లేఖనాల్లో మనము చూద్దాం. 21వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మనషే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. ఒక తోటలో పెట్టారండి తీసుకెళ్ళి. ఎవరిని? ఉజ్జా అనేటువంటి ఒక తోటలో అతన్ని చాలా చక్కగా భద్రపరిచారు. అక్కడ అతన్ని సమాధి చేశారు. ఆ నగరులో, తన నగరే అది, ఆ నగరులో ఉజ్జా అనేటువంటి తోటలో అతన్ని పాతి పెట్టారు. కారణం, అతని సమాధి చాలా మంచిగా జరిగిందండి. అతని సమాధి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందండి. ప్రియులారా, ముందు చెడ్డవాడే, ముందు చెడిపోయిన వాడే, ముందు సరైన వాడు కాదు, ముందు క్రూరుడే, ముందు రక్తాన్ని చిందించినటువంటి నరహంతకుడే. కానీ దేవుడిని అర్థం చేసుకొని మార్పు చెందిన తర్వాత అతని జీవితం ఎంత బాగుందో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, మనిషి ఎప్పుడైనా తప్పులో జీవిస్తూ ఉన్నప్పుడండి, తప్పులో బ్రతుకుతున్నప్పుడండి, దేవుని వాక్యము గద్దించిందనుకోండి, వెంటనే తగ్గించుకొని లోబడితే మళ్ళీ తిరిగి అతడు దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకుంటాడండి. అది చాలా అవసరం అండి. తప్పు చేయటం అనేటువంటిది మన జీవితంలో ప్రియులారా, అది అనుకోకుండా జరిగిపోవచ్చు. కావాలని చేయటం కాదు, కావాలని చేసే తప్పులు వేరు, వాటికి క్షమాపణ దొరకదు. అనుకోకుండా తప్పు జరిగిపోయింది, దేవుని వాక్యము చేత గద్దించబడ్డాం, వెంటనే ఏమైపోవాలి మనం? వాక్యానికి లోబడి తగ్గించుకొని ప్రార్థన చేస్తే మాత్రం మళ్ళీ దేవుడు అతనికి పోయిన సమాధానం కలిగిస్తాడు, అతన్ని గొప్పవారిగా ఉంచుతాడు. ప్రియులారా, మరి ఈ దినాన మన జీవితాలలో ఎంతో వాక్యం వింటున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, కానీ ఆయన మాటలకు లోబడుతున్నామా? తగ్గించుకొని ఆయన ఎదుట ప్రార్థన చేయగలుగుతున్నామా?
అయ్యా నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నా పొరపాటును బట్టే నాకు ఈ శిక్ష వచ్చింది, నా పొరపాటును బట్టి నా కుటుంబంలో ఈ శ్రమలు, నా పొరపాటులను బట్టే నా ఇంటిలో ఈ బాధలు, నా పొరపాటులను బట్టే నా ఇంటిలో ఈ భయంకరమైన కష్టాలు. ఎప్పుడైనా తగ్గించుకొని ఆయన ఎదుట దేవుని యొక్క సన్నిధానములో ఒప్పుకొని విడిచిపెట్టావా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, కనికరం పొందాడు. ఎవరు చెప్పండి? యెషయా ప్రవక్తను చంపినటువంటి క్రూరుడు ఇప్పుడు ప్రియులారా అతడు దేవుని సన్నిధిలో ఏం పొందాడు చెప్పండి? కనికరము పొందిన వాడిగా, అతడు సమాధానపరచబడిన వాడిగా వాక్యములు మనము చూస్తున్నాం. అతని మరణం చాలా చక్కగా జరిగింది, ఆయన సమాధి చాలా అద్భుతంగా జరిగింది. ఇదిగో ప్రియులారా, అతని గూర్చి దేవుడు ఎంతో చక్కగా వ్రాయించటానికి తన గ్రంథంలో ఇష్టపడ్డాడు. మరి ఈ దినాన్న మన స్థితి ఎలాగుంది? మన బ్రతుకు ఎలాగుంది? మన జీవిత విధానములు వాక్యానికి లోబడుతున్నామా లేదా? వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేదా? దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు, దేవుడు మన జీవితాలను గురించి వాక్యములో నుండి మనకు తెలియచేస్తున్నప్పుడు, అది నీ జీవితానికి హెచ్చరిక చేస్తున్నప్పుడు దిద్దుకుంటే మంచిది, తగ్గించుకొని ప్రభు దగ్గరకు వస్తే మంచిది. లేకపోతే ప్రమాదానికి గురైపోతాం ప్రియులారా, దేవుని శిక్షకు బలైపోతాం. కనుక ఒక్కసారి మనలను మనం అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. తలలు వంచండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనిషి జీవితంలో ప్రారంభం ఏమాత్రం బాగుండలేదు. అతడు ఎంతో చెడుతనము జరిగించిన వాడిగా మనము చూస్తున్నాం. అతడు అందరికంటే కూడా బహు చెడుతనము జరిగించాడు, కానీ అందరికంటే కూడా ప్రేమించబడే స్థాయికి వెళ్ళిపోయాడు. కారణం అతని తగ్గింపు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానికి లోబడి తగ్గించుకున్నవాడు ఎప్పటికైనా మేలు పొందుతాడు. దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు ఆనాడు ఇశ్రాయేలీయులతో. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అని వాక్యం చెబుతుంది. ఎవడైతే దీనుడై ఆయన సన్నిధిని వణుకుచుంటాడో అతన్ని దేవుడు దృష్టిస్తున్నాను అని అన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ దినమున మనం ఎలా ఉన్నాం? వాక్యానికి లోబడుతున్నామా? పొరపాటులను హృదయములో పెట్టుకొని ఇలాగే కొనసాగిస్తున్నామా జీవితాన్ని? లేక విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయంతో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. రాజైన మనషే గూర్చిన కొన్ని సంగతులు మేము వినటానికి ఎంతో కృప చూపించారు. ఒకనాడు నిన్ను ఎంతగా ధిక్కరించాడో ఆ తర్వాత అన్ని మొరలు పెట్టాడు, అంతగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు, విన్నపాలు చేశాడు. అతడు ఎంత మంచి గుణవంతుడిగా తన జీవితాన్ని ముగించుకున్నాడో మీ వాక్యములో నుండి మాకు తెలియచేశారు తండ్రి. అందుకై మీకు స్తోత్రాలు. నీ మాటలు విన్నటువంటి మేము మా బ్రతుకులు ఎలాగున్నాయో పరిశీలన చేసుకొని మేము కూడా తగ్గించుకొని మీ ఎదుట జీవించటానికి, నిత్య జీవం పొందటానికి తగిన సహాయము చేయమని నాయనా, మా జీవితాలను మీరు ప్రేమించి యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ రక్తము చేత మా జీవితాలను బాగు చేశారు కదా, మమ్మల్ని విమోచించారు కదా. ఆ విమోచన రక్తమును మా జీవితాలలో ఈరోజు మేము ప్రభు బల్ల ద్వారా తీసుకొని మేము తిని త్రాగుచుండగా మా జీవితాలు క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని బ్రతుకున్నట్లు, ఆ ప్రేమలో జీవించినట్లు, ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనసే మేము కూడా కలిగి జీవించినట్లు సహాయము చేయమని, మా ఎడల మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.